ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం దేశాల మధ్య సమీకరణాలను మార్చేస్తోంది. ఇజ్రాయెల్కు మద్దతుగా రంగంలోకి దిగిన అమెరికా ఇరాన్లోని అణు స్థావరాలపై భీకర దాడులు చేసింది. దీంతో ఇరాన్ ఇప్పుడు రష్యాను ఆశ్రయించింది. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి రష్యా అధ్యక్షుడు పుతిన్తో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీకి తన శుభాకాంక్షలు అందజేయాల్సిందిగా అబ్బాస్ను కోరారు పుతిన్. అబ్బాస్ కూడా ఖమేనీ తరపున పుతిన్కు శుభాకాంక్షలు తెలియజేశారు. రష్యా ఎప్పుడూ న్యాయం వైపే నిలబడుతుందని కొనియాడారు. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం రోజురోజుకు ముదురుతున్న తరుణంలో ఇరాన్ దూత పుతిన్తో భేటీ కావడం ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే ఇరాన్పై అమెరికా దాడిని రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్రంగా ఖండించింది. వాషింగ్టన్ చర్య బాధ్యతారాహిత్యమని, అంతర్జాతీయ చట్టాలను తీవ్రంగా ఉల్లంఘించినట్లేనని పేర్కొన్నారు. రష్యా మాజీ అధ్యక్షుడు, రష్యా సెక్యూరిటీ కౌన్సిల్ డిప్యూటీ చైర్మన్ దిమిత్రీ మెద్వదేవ్ కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్కు అణ్వాయుధాలను సరఫరా చేసేందుకు అనేక దేశాలు సిద్ధంగా ఉన్నాయని బాంబు పేల్చారు. ఓవైపు మెద్వదేవ్ వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్న నేపథ్యంలోనే ఇరాన్ విదేశాంగ మంత్రి పుతిన్ను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.